ఈ జై. 'మెహర్ ప్రభు చరితం' సారీ అండి. 'అవతార్ మెహర్ బాబా కీ జై.' అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున ఆ బాబా క్వెట్టా యాత్ర ప్రారంభించాలి అనుకున్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుతున్నాం. బాబా శ్రీలంక నుండి తిరిగి వచ్చి మళ్ళీ క్వెట్టా వెళ్ళాలి అని బాబా ప్లాన్ చేస్తూ ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుతూ ఉన్నాం. క్వెట్టా వెళ్ళడానికి బాబా హిందూ మహాసాగరం గుండా వెళ్ళాలి అని ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ దారి చాలా ప్రమాదకరమైనది. ఆ మార్గంలో బందిపోటు దొంగలు ఎక్కువగా ఉంటారు అని తెలియడంతో బ్లూ బస్ వెనక ఒక మిలిటరీ జీప్‌ను కూడా ఫాలో చేసుకుంటూ ఆహ్, రమ్మని బాబా చెప్పడంతో వాళ్ళు అంటే ఆ మిలిటరీ వాళ్ళ ప్రొటెక్షన్‌లో వీళ్ళు ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. క్వెట్టాకు వెళ్లే మార్గం సురక్షితంగా లేదు కాబట్టి ఒక మిలిటరీ జీప్‌ను సైనికులతో పాటు బస్సును అనుసరించమని బాబా బాబా కారు బ్లూ బస్‌ను ఆ ఒక మిలిటరీ కారు కూడా అనుసరిస్తూ వచ్చింది. బస్సు కదలగానే బాబా అందరిని ఆహారం తినమని చెప్పారు. కిట్టి మరియు కేటీ కదులుతూ ఉన్న బస్సులోనే అందరికీ ఆహారం సరఫరా చేశారు. రొట్టె మరియు ఉల్లిపాయలు వారి ఆహారం. అందరికీ ఆకలిగా ఉండటంతో ఆ రొట్టె మరియు ఉల్లిపాయను ఎంతో ఇష్టంగా తిన్నారు. ఆ ఉల్లిపాయలు తిని తిని నోటిలో బొబ్బలు వచ్చాయి అంటారు మెహ్రా. దారిలో ఒక బ్రిటిష్ తపాలా జీప్‌ను అనుసరిస్తూ వెళుతున్న బ్లూ బస్ దారి తప్పి ఇసుకలో కూరుకుపోయింది. చాలా కష్టపడి ఎలాగో బస్సును బయటికి లాగారు. ఎలిజబెత్ కారుకు తాడు కట్టి బస్సును బయటికి లాగడంతో బస్సు ఇసుక నుండి బయటికి వచ్చింది. ఆహారం కూడా ఖాళీ అవ్వడంతో బాబా అందరికీ తలా ఒక క్రీమ్ బిస్కెట్ ఇచ్చి తినమన్నారు. చాలా గంటలు ప్రయాణించిన తర్వాత సాయంత్రం లొరాలై చేరుకున్నారు. అక్కడ ఒక డాక్ బంగళాలో ఉన్నారు. అందరికీ భోజనం ఇస్తూ ముల్తాన్ నుండి బాబా వెంట తీసుకొచ్చిన బాలుడికి కూడా భోజనం ఇచ్చింది కిట్టి. అంటే మనం నిన్న చెప్పుకున్నాం. బాబా ముల్తాన్‌లో ఒక బాలుడిని కూడా తమతో పాటు బస్సులో తీసుకొని తన కారులో తనతో పాటు తీసుకొని ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఆ కుర్రవాడు కూడా వీళ్ళతో పాటు ఉన్నాడు. అప్పుడు అందరికీ భోజనం ఇచ్చినప్పుడు కిట్టి ఈ కుర్రవాడికి కూడా భోజనం ఇచ్చింది. ఆ కుర్రవాడు చాలా మొరటుగా ఒక తెల్ల మొహం గల పంది వండిన ఆహారాన్ని నేను తినను అన్నాడు. వాడు మత ఛాందసుడైన ముస్లిం బాలుడు. పరాయి మతానికి చెందిన వారు వండిన భోజనం తాను తినను అన్నాడు వాడు. ఆ కుర్రవాడు ఆ ప్రాంతానికి చెందిన ఒక గజ దొంగ కొడుకు. బాబాకు ఈ విషయం కనుకనే వాడిని కావాలని తమ కారులో ఎక్కించుకొని కూడా తీసుకొని దారిలో ఎవ్వరు తమ వాహనాలు ఆపకో ఆపకపోవడానికి కూడా ఇది ఒక కారణం. ఇప్పుడు ఆ మార్గం సమాప్తం అవడంతో ఆ బాలుడి అవసరం తీరిపోయింది. బాబా వాడిని వదిలించుకోవడానికి తిరిగి ముల్తాన్ వెనక్కి పంపించేశారు. అందరూ సురక్షితంగా సాయంత్రం 5 గంటలకు క్వెట్టా చేరుకున్నారు. అక్కడ దాదాపు ఒక్క నెల రోజులు ఉన్నారు. బాబా అక్కడున్నన్ని రోజులు మస్తు కార్యక్రమంలోనే తీరిక లేకుండా ఉండేవారు. స్త్రీ మండలి వారు ఇంటి లోపలే ఉండేవారు. అక్కడ విపరీతంగా ఉండేది. సరైన ఆహారం కూడా ఉండేది కాదు. రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు. బట్టల మీద బట్టలు వేసుకొని దొమ్మరివారిలాగా కనిపించేవారు అంటారు ఐరేన్. చలికి అందరూ వణుకుతూ జయబాబు అండి ఎవరిదో సౌండొస్తోంది.
అందరూ మ్యూట్ చేసుకుంటారా దయచేసి? చలికి అందరూ వణుకుతూ ఉంటే, చట్టి బాబా మాత్రం ఎలాంటి వెచ్చటి దుస్తులు ధరించకుండా నేల మీద నీరు పోసి మరీ ఆ నీటి మడుగులో హాయిగా కూర్చొని ఉండేవాడు. బాబా మెహరాను తీసుకెళ్లి చట్టి బాబాను చూపించారు. "మీరు ఇన్ని వెచ్చటి ఊలు దుస్తులు ధరించినా చలి చలి అంటున్నారు. అతడి స్థితి చూడండి. ఎలాంటి పరిస్థితులలో జీవిస్తున్నాడో చూడండి" అని బాబా చట్టి బాబాను చూపించారు. కరాచీ నుండి పీలామాయి వచ్చింది. ఒక వారం ఉండటానికి బాబా ఆమెకు అనుమతించారు. అక్కడ ఎవరూ పనివారు లేనందున స్త్రీ మండలి వారే అన్ని పనులు చేసుకునేవారు. బావిలో నుండి నీరు చేదడం, ఇంటి పనులు, వంట పని అన్ని వారే చేసుకునేవారు. ఐరేన్ మరియు మరికొందరు మౌనం పాటిస్తూ ఉండేవారు. కానీ ఐరెన్‌కు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండేది. ఆమె పాటిస్తున్న మౌనం ఆమెను మౌనంగా ఉండనిచ్చేది కాదు. తన భావాలను ప్రతి చేతి సైగల ద్వారా, రాతల ద్వారా వ్యక్తపరిచేది ఐరేన్. ఒకరోజు ఐరేన్ తన తాత, ముత్తాతల గురించి, తన కుటుంబ నేపథ్యం గురించి మెహ్రాకు వివరించసాగింది. మెహ్రాకు ఆ విషయాలు ఆసక్తిగా లేవు. అప్పుడే అక్కడికి మణి కూడా రావడంతో మెహ్రా మణితో, "మణి, నీకు చేతి సంజ్ఞలు చదవడం చాలా బాగా వచ్చు కదా! నీకు నేను నీ అంత వేగంగా వాటిని చదవలేను. నీవు ఐరేన్ చెబుతున్న విషయాలు గ్రహించి తర్వాత నాకు చెప్పు" అంటూ మెల్లగా అక్కడి నుండి జారుకుంది మెహ్రా. గదిలోకి వెళ్లి నిండా దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుంది మెహ్రా. పాపం అరగంట ఐరేన్ సౌజ్ఞల ద్వారా చెప్పిన విషయాలను మణి ఓపికగా వింది. తర్వాత చాలా హాయిగా పడుకొని ఉన్న మెహ్రాను చూసి, "నువ్వు ఇక్కడ హాయిగా పడుకొని నన్ను ఐరేన్ వంశవృక్షం మొత్తం వినేలాగా చేశావు" అంది మణి తమాషాగా. బాబా ఎలిజబెత్‌ను ఏదో పని మీద క్వెట్టా రైల్వే స్టేషన్‌కు పంపించారు. అక్కడ ప్లాట్‌ఫారం మీద ఉన్న ఒక నల్లటి పెద్ద కుక్క ఎలిజబెత్‌ను అనుసరించసాగింది. ఆ కుక్కను ఎవరో అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ విషయం ఎలిజబెత్‌కు తెలిసి దాన్ని బాబా వద్దకు తీసుకొని వచ్చింది ఎలిజబెత్. బాబా ఆ కుక్కను చూసి చాలా సంతోషించారు. దానికి ఫౌండీ అని పేరు పెట్టారు. ఒకరోజు కాంపౌండ్‌లో ఉన్న బావిలో నుండి కిట్టి నీళ్లు చేదుతోంది. అటుగా వచ్చిన బాబా వెనుక నుండి కిట్టి వీపు మీద కొట్టారు. కిట్టి ఏమీ పట్టించుకోలేదు. తనకు ఏమీ అనిపించలేదు అంది కిట్టి. అప్పుడు బాబా ఇలా వివరించారు. వేరే భూమికలలో తాను పని చేసేటప్పుడు ఆ పని సజావుగా సాగకపోతే ఆ కార్యభారాన్ని ఇలాంటి ప్రక్రియల ద్వారా తన వద్ద ఉన్నటువంటి వేరే వారికి వర్గాయిస్తాను అంటూ, అలాంటి సమయంలో దెబ్బలు తిన్నవారు ఎంతో అదృష్టవంతులు అని బాబా వివరించారు. మార్చ్ 15వ తారీఖు బాబా నదీన్, నొరీనా మరియు ఎలిజబెత్‌లతో సమావేశమయ్యారు. వారిని ముగ్గురిని అమెరికాలో తన సందేశాలను వ్యాప్తి చెయ్యడానికి పంపించాలి అని అనుకుంటున్నాను అన్నారు బాబా. అలాగే ఐరేన్ మరియు మార్గరెట్‌లను యూరోప్ పంపించాలన్న తన ఆలోచనను బాబా బయటపెట్టారు. "నేను నా మౌన విరమణ చేయడానికి ముందే మీరు పాశ్చాత్య దేశం నుండి తిరిగి ఇండియా వచ్చేయాలి. ఒకవేళ మీరు ఇంకా బ్రతికి ఉంటే" అన్నారు బాబా. ఆధ్యాత్మికత ఏమి చెబుతుందంటే, జీవితం మరియు శరీరం పెద్ద సున్నా. కాబట్టి ఆధ్యాత్మికులమైన మనం చనిపోకపోతే భౌతికవాదులు ఎప్పటి మనమే చనిపోకపోతే భౌతికవాదులు ఎప్పటికి చనిపోతారు? కానీ వారు తమ దేశాల కోసం చనిపోతున్నారు. మీరందరూ కూడా చనిపోవాల్సిందే. లేక మీరు ఇదివరకే చాలా కాలం క్రితమే చనిపోయి ఉండాలి. మీరందరూ నిజమైన మరణాన్ని త్వరలోనే పొందుతారు అని బాబా చెప్పారు. 2 రోజుల తర్వాత యుద్ధం గురించి బాబా చాలా వ్యాఖ్యానాలు చేశారు. చివరకు ఎవరు జయాన్ని పొందరు, ఎవరు ఓడిపోరు. ఈ విషయం వారికి తెలియదు అన్నారు బాబా. ఈసారి కొత్తగా భిన్నమైన ఫలితం వస్తుంది. ఇంగ్లాండ్ చాలా బాధలు పడాల్సి ఉంది. ఇండియా కల్లోలంలో చిక్కుకోబోతోంది.
రష్యా చేతిలో తాళాలు ఉన్నాయి అన్నారు బాబా. రష్యా చాలా తెలివిగల దేశం. అందరిలో అందరితో అనుకూలంగా ఉంటూనే ఎవ్వరికీ దగ్గర కాదు. ఒంటరిగా ఉన్నట్టు కనిపిస్తుంది. భవిష్యత్తులో అమెరికా ముఖ్య పాత్రను పోషించబోతోంది. ఈ మానవత్వ యుద్ధంలో అన్నారు బాబా. ఇదంతా ముగిసిపోవడానికి చాలా కాలం పడుతుంది కదా బాబా అని అడిగింది నొరినా. క్వెట్టా భూకంపంలో వేలాది మంది ఒక్క క్షణంలోనే చనిపోయారు. మనకు పని చేసుకోవడానికి ఇంకా ఎన్నో క్షణాలు మిగిలి ఉన్నాయి. ఉన్నట్టుండి హిట్లర్ చనిపోతే, ముసోలిని గనుక హత్య గావింపబడితే, స్టాలిన్‌కు హృదయాఘాతం ఏర్పడితే, వారిని అనుసరించే వారికి విసుగు కలుగుతుంది. అప్పుడు అంత సమయం పట్టకపోవచ్చు. జనాలు జర్మనీ మరియు ఇటలీ దేశాలు జపాన్ మీద గెలవాలని కోరుకుంటారు. జపాన్ దేశం పాము లాంటిది. ఇండియాలో గనుక ఐకమత్యం ఉండి ఉంటే జపాన్‌ను ఇండియా ఒంటరిగా మట్టి కరిపించగలిగేది. ఇండియా ఇండియాలో అన్ని పార్టీలు జపాన్‌ను ద్వేషిస్తాయి. ఈ విషయంలో అందరికీ ఏకైక అభిప్రాయం ఉంది. ఇండియా మీద బాంబుల దాడి జరుగుతుంది. ఒక్క బాంబు కా ఒక్క బాంబు కాదు, వేలాది బాంబులు పడతాయి ఇండియా మీద అన్నారు బాబా. క్వెట్టా నుండి బయలుదేరి కరాచీ వెళ్ళాలని బాబా నిర్ణయించారు. ఉన్నట్టుండి పెద్ద వడగండ్ల వర్షం మొదలైంది. అక్కడ ఉన్న పళ్ళ తోటలు, పశువులు మొదలైనవన్నీ నాశనమయ్యాయి. గత 40 సంవత్సరాలుగా ఇంత పెద్ద వడగండ్ల వర్షం వచ్చి ఉండలేదు. యుద్ధ పరిణామంతో ఈ వడగండ్ల వర్షానికి ఏదో సంబంధం ఉంది అంటారు మణి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి బాబా ఒక నెల ఉపవాసాన్ని ప్రారంభించారు. మొదటి 2 వారాలు కేవలం పళ్ళు, తర్వాత నీళ్లు మరియు టీ మాత్రమే తీసుకునేవారు బాబా. చలి ఎక్కువగా ఉండటంతో స్త్రీలకు ఉదయం అల్పాహారంలో రొట్టె, వెన్న, తేనె మరియు టీ ఇచ్చేవారు. మెహ్రా వీటిని అంతగా ఆస్వాదించలేదు. తన ప్రియతముడు ఉపవాసం చేస్తూ ఉంటే తాను కడుపు నిండా తినడం తనకు సహించలేదు అంటారు మెహ్రా. ఏప్రిల్ 7వ తారీఖు బాబా బృందం లాహోర్‌కు ట్రైన్‌లో బయలుదేరారు. బ్లూ బస్ మరియు కార్లు రైల్లో ముందే పంపించేశారు బాబా. అక్కడ పాపాజీ సవాలా బాబా కోసం 60 మంది బాలురను సిద్ధంగా పెట్టాడు. వారితో బాబా తన పని కోసం ఒకరిని ఎన్నుకుంటారు అన్న ఉద్దేశంతో. బాబా వారందరికీ తలా ₹1 ఇచ్చి తన పని అయిపోయిందని అందరినీ అక్కడి నుండి పంపించేశారు. అక్కడి నుండి బయలుదేరి డెహ్రాడూన్ చేరుకున్నారు. అక్కడ సుశీలా భవన్ అన్న బంగళాలో ఒక నెల రోజులు ఉన్నారు. మెహ్రా అదే తొలిసారి డెహ్రాడూన్ చూడటం. తరువాత చాలా సార్లు బాబా మరియు స్త్రీ మండలి ఆ ఊరికి రావడం జరిగింది. కఠినమైన ఉపవాసాలు, ఏకాంతవాసాలతో బాబా ఆరోగ్యం బాగా నీరసించిపోయింది. డాక్టర్ నీలు బాబా పరిస్థితి చూసి భయపడ్డాడు. ఏప్రిల్ 28వ తారీఖున మధ్యరాత్రి నారింజ రసం తాగి బాబా ఉపవాసాన్ని విరమింపజేశారు. ఒకరోజు బంగళా బయట నుండి హార్మోనియం శబ్దం వినిపించింది. పాటలు కావాలా అని గట్టిగా అరుస్తూ వెళుతూ ఉన్నారు వారు. బాబా వారిని లోపలికి రమ్మని కబురు పంపించారు. వాళ్ళు ముగ్గురు సోదరులు. 11 10, 9 సంవత్సరాల వయసు వారికి. వారితో పాటు వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు. వారు బాబా ముందు కూర్చున్నారు. ఒక పిల్లవాడు తబలా వాయిస్తున్నాడు. ఇంకొకడు హార్మోనియం వాయిస్తున్నాడు. మంచి మీరాబాయి రాసిన భజనలు పాడారు వారు. ఆ పాట స్త్రీలకు కొత్త. దాని భావం ఏమిటంటే, కృష్ణ గీతలో నువ్వు కలియుగంలో మళ్ళీ జన్మిస్తాను అని మాట ఇచ్చావు. ఇప్పుడు సమయమైంది. మరి నువ్వు నా ముందర ఎందుకు లేవు అని అర్థం వచ్చేలాగా ఉంది ఆ పాట. ఆ పాట విని మెహ్రా ఇలా అంటారు. ఆ పాటలోని భావం అద్భుతంగా ఉంది. మేమందరం
బాబా ఏమనుకుంటున్నారో చూడాలని బాబా వైపు చూసాము. బాబా ఏమి అది ఏ భావము లేనట్టుగా కుర్చీలో కూర్చొని తాళం వేస్తూ చాలా అమాయకంగా కనిపించారు. బాబా కళ్ళల్లో కాంతి తొణికిసలాడుతూ ఉంది అంటారు మెహ్రా. బాబాయే ఆ కృష్ణుడు అని మాకు తెలుసు. కృష్ణ దర్శనం ఇవ్వు అని పాడుతున్న ఆ గాయకుల ముందరే బాబా కూర్చొని ఉన్నారు. వారు ఎంతో ఆర్తితో "నువ్వు మా ముందర ఎందుకు లేవు" అని పాడుతూ ఉన్నారు. వారు ఎంత అదృష్టవంతులో కదా! కానీ ఆ విషయం వారికి చెప్పడానికి లేదు. చెప్పినా నమ్మేటటువంటి దృఢ విశ్వాసం వారికి లేదు అంటారు మెహ్రా. వారి దగ్గర మరికొన్ని పాటలు పాడించిన తర్వాత బాబా వారికి ఎక్కువ డబ్బులివ్వండి. చాలా బాగా పాడారు వారు అన్నారు. ఆ దే దేవదేవుడి సమక్షంలో పాట పాడే అవకాశం వారికి దొరకడమే పెద్ద బహుమానం వారికి. భోజనం తర్వాత అందరినీ కూర్చోబెట్టుకొని తన ఏకాంతవాసం గురించిన సంగతులను బాబా వివరించి చెప్పారు. తర్వాత అందరినీ ఉద్దేశించి మీరందరూ నాకు విధేయులుగా ఉంటారు కదా! అని అడిగారు బాబా. అవును బాబా తప్పకుండా ఉంటాము అన్నారు వారు. బాబా అందరి మొహాల్లోకి చూసి మీరందరూ కళ్ళు గట్టిగా మూసుకోండి. కొంచెం కూడా తెరవకూడదు. 20 అంకెలు లెక్క పెట్టాలి. 20 అయ్యాకే కళ్ళు తెరవాలి అన్నారు బాబా. అందరూ బాబా తమ కోసం ఏదో ఆశ్చర్యకరమైన బహుమానం తెచ్చి ఇవ్వబోతున్నారు అని గట్టిగా కళ్ళు మూసుకున్నారు. మణి అంకెలు లెక్క చూసుకుంటోంది. చాలా నెమ్మదిగా లెక్కలు పెడుతోంది. 20 అయిన వెంటనే అందరూ గబుక్కున కళ్ళు తెరిచారు. బాబా ఏమి ఇవ్వబోతున్నారో అని ఆతృతగా చూశారు. ఆశ్చర్యం! బాబా ఆ గదిలో లేరు. నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నారు బాబా. బాబాకు ఇలాంటి సరదాలు చాలా ఇష్టం. బాబాలో ఇలాంటి కొంటెతనం ఎక్కువగా ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పని చేస్తూ, ఎవరో ఒకరిని ఆట పట్టిస్తూ ఉండేవారు బాబా అంటారు మెహ్రా. బాబా ఆదేశానుసారం కొందరు పాశ్చాత్య మహిళలు బాబా నామ వ్యాప్తి కోసం తమ దేశాలకు తిరిగి వెళుతూ ఉంటే, కొందరు కొత్తవారు పాశ్చాత్య దేశాల నుండి డెహ్రాడూన్ వచ్చారు. ఐరెన్ క్యానిబియర్ అన్న మహిళ లండన్‌లో విల్ బ్యాకెట్ నుండి బాబా గురించి తెలుసుకుంది. ఆమె తండ్రి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. యుద్ధ సమయం అయినప్పటికీ ఎలాగోలాగా ప్రయత్నించి ఆమె భారతదేశం వచ్చింది బాబాను కలవడానికి. ఆమె డెహ్రాడూన్ వచ్చినప్పుడు బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. ఎవరిని కలవను అన్నారు. ఆమెను ఆమెను అంతరంగ ప్రేరణ ద్వారా పిలిచి బాబాయే ఆమెను పిలిపించి ఉన్నారు. నొరీనా మరియు ఎలిజబెత్ ద్వారా ఆమెకు ఒక సందేశాన్ని పంపించి, ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు బాబా చేస్తే ఆమె అమెరికా వెళ్ళడానికి సమ్మతిస్తుందా అని అడిగి తెలుసుకోమన్నారు. బాబా నన్ను చూడలేదు. బాబాకు నా గురించి ఏమీ తెలియదు అంది ఐరేన్. బాబాకు నీ గురించి తెలియాలంటే ఆయన నిన్ను చూడక్కరలేదు అన్న విషయం నొరీనా ఆమెకు గుర్తు చేసింది. ఐరేన్ అవును అనుకుంది. అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తి అయ్యే వరకు ఆమె డెహ్రాడూన్‌లోనే ఉంది. బాబా అజ్మేర్‌లో మస్తు కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. స్త్రీ మండలిని ఋషికేశ్ తీసుకెళ్లారు. రిషికేష్ అంటే ఋషులు నివాసము అని దాని అర్థం. బాబా వివరించారు. ఈ ప్రాంతంలో ఎన్నో యుగయుగాలుగా పుణ్యక్షేత్రంగా విరజిల్లుతోంది అన్నారు బాబా. గంగా నది తీరంలో ఒక బంగళాలో ఆ రాత్రి గడిపిన తర్వాత తిరిగి వస్తూ బాబా ఇలా అన్నారు. మీరందరూ ఆధ్యాత్మిక భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక గురువుతో కలిసి చూశారు అని బాబా చెప్పారు. డెహ్రాడూన్ నుండి బాబా అజ్మేర్‌కు తన బృందంతో ప్రయాణమయ్యారు. వారితో పాటు కిప్పీ, ఫౌండీ అన్న 2 కుక్కలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని బంగారు రంగు గల చేపలు కూడా ఉండేవి. వాటిని ఒక గ్లాస్ జార్‌లో ఉంచి, దానికి ఒక నెట్ వేసి భద్రపరిచారు. ప్రయాణంలో కేటీ జాగ్రత్తగా ఆ జార్‌ను తన ఒడిలో పెట్టుకొని కూర్చునేది. ఒక్కొక్కసారి మణి కారులో తన ఒడిలో పెట్టుకొని ప్రయాణించేది.
ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు స్టేషన్‌లో ట్రైన్ మారాలంటే బైదుల్ ఆ చేపలు ఉన్న గ్లాస్ జార్‌ను మోసుకొని వచ్చేవాడు. అజ్మేర్‌లో ఒక కొండ మీద ఉన్న పెద్ద బంగళాలో బస ఏర్పాటు చేశారు. ఆ బంగళా చుట్టూ పెద్ద వరండా ఉండేది. అక్కడి నుండి చూస్తే దూరంగా కొండలు, నీటి సరస్సు అందంగా కనిపించేది. అజ్మీర్‌లో బాబా ఎంతో ముఖ్యమైన పని చేశారు. అక్కడ చాలా వేడిగా ఉండేది వాతావరణం. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా ఎంతో ఉక్కగా ఉండేది. అజ్మేర్‌లో 2 నెలలు ఉన్నారు. అక్కడ తాగు నీరు రుచిగా ఉండేది కాదు. అధిక శాతం మైకా కలిపి ఉండేది ఆ నీటిలో. కాయగూరలు కూడా దొరికేవి కావు అక్కడ. కేవలం బంగాళాదుంపలతోనే కడుపు నింపుకోవాలి. బాబా గుడ్లు తినడానికి అనుమతి ఇచ్చారు. కానీ కేటి వండటానికి గుడ్లను పగలగొడితే అధిక శాతం లోపల చెడిపోయినవే ఉండేవి. చుట్టూ ప్రకృతి ఎంతో అందంగా ఉన్నా మేము దాన్ని ఆస్వాదించే పరిస్థితి ఉండేది కాదు అంటారు స్త్రీ మండలి వారు. ఏదో ఒక సమస్య ఉండేది అజ్మీర్‌లో. తాగడానికి మంచి నీరు దొరకలేదు. కేవలం బంగాళాదుంపలనే తినాల్సి రావడం. ఇది వెగటు కలిగించేది అంటారు ఐరెన్ బిలో. ఈ యుద్ధ సమయంలో నేను ఒక విషయాన్ని గమనించాను అంటారు ఐరేన్. ఇక్కడ మాకు ఏదైనా దొరకలేదంటే యూరోప్‌లో కూడా అది దొరకకుండా అయ్యేది. ఉదాహరణకు మాకు ఎప్పుడూ వెన్నకు కొదవ ఉండేది కాదు. కానీ ఉన్నట్టుండి మాకు ఇక్కడ వెన్న దొరకలేదు. తర్వాత యూరోప్‌లో కూడా వెన్నకు కరువు ఏర్పడింది అంటారు ఐరేన్. ఎలిజబెత్ అమెరికాకు తిరిగి వెళ్ళక ముందు అజ్మేర్‌లో మణికి కారు నడపడం నేర్పింది. మణి కారును వెనక్కి నడపడం బాగా నేర్చుకుంది. ఎలిజబెత్ మణితో తమాషాగా, "మణి, నువ్వు ముందుకు వెళ్ళడం కూడా నేర్చుకోవాలి కదా" అంది. మణికి డ్రైవింగ్ పరీక్ష జరిగినప్పుడు ఆ ఇన్స్‌పెక్టర్ కారును వెనక్కి నడిపి 2 చెట్ల మధ్యలో నిలపమన్నాడు. మణి చాలా చాకచక్యంగా ఆ పని చేయడంతో వెంటనే మణికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేశాడు. ఇప్పుడు మణికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. కారు నడపడం వచ్చు కాబట్టి అజ్మేర్‌లో కిట్టీని తీసుకొని ఒక చిన్న పియానో కొనడానికి వెళ్ళింది. బాబా మెహరాకు మళ్ళీ పియానో నేర్పడానికి కిట్టీకి అనుమతి ఇచ్చారు. ఒక ఇంగ్లీష్ వనిత దగ్గర ఉన్న పియానోని వీళ్ళు కొన్నారు. ఆ పియానోను తర్వాత మెహరాబాద్ కూడా తీసుకెళ్లారు. మెహరా గదిలో అంటే తూర్పు గదిలో దాన్ని పెట్టడం జరిగింది. అజ్మీర్‌లో బాబా తన ఉపవాసం, ఏకాంతవాసం మరియు మస్తు కార్యక్రమాన్ని కొనసాగించారు. లండన్ నుండి వచ్చిన ఐరేన్ క్యానిబెర్ 5 నిమిషాలు తనతో మాట్లాడే భాగ్యాన్ని బాబా ఆమెకు ప్రసాదించారు. "నాకు నిన్ను చూడడం సంతోషంగా ఉంది" అన్నారు బాబా ఆమెతో. "నీకు ఎన్నో జన్మల నుండి నాతో ఆధ్యాత్మిక సంబంధం ఉంది. నీకు త్వరలోనే ఆ నమ్మకం కూడా కలుగుతుంది. నీ గురించి నాకు ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. నాకు నీ గురించి అంతా తెలుసు" అన్నారు బాబా. "నీవు నొరీనా, ఎలిజబెత్ నడేన్‌లతో కలిసి అమెరికా వెళ్ళు. ఆధ్యాత్మిక విషయాల పట్ల నొరీనా సలహాలను తీసుకో. వేరే విషయాలలో నీకు తోచినట్టు నీవు నిర్ణయం తీసుకోవచ్చు" అంటూ ఐరేన్ అమెరికా చాలా ఉత్తమమైన పని చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది అన్నారు బాబా. ఐరేన్ అమెరికాలో చాలా ఉత్తమమైన పని చేస్తుందని, ఆ నమ్మకం నాకుంది అని బాబా అన్నారు. నోరీనా ఎలిజబెత్ ఎంతో శ్రమించి, కష్టపడి సహాయం చేసిన బెంగళూరులోని విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం కార్యాచరణకు నోచుకోలేదు. కానీ బాబా దగ్గర ఏది నిష్ప్రయోజనం కాదు. బాబా ఏ ఏ ఫలితాన్ని ఆశించి తన దృష్టిని సారిస్తారో అది సమయం వచ్చినప్పుడు ఫలిస్తుంది. ఇప్పుడు బాబా నొరీనా ఎలిజబెత్‌లను అమెరికాలో విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పడానికి స్థలం చూడమని పంపించారు. అదే ఇప్పటి మెహర్ స్పిరిచువల్ సెంటర్‌గా మర్టిల్ బీచ్, సౌత్ కేరళినాలో నెలకొనబడి ఉంది. బాబా ఆదేశానుసారం నదేన్, నొరీనా మరియు ఎలిజబెత్‌లు బాబాను వీడి అమెరికా ప్రయాణమయ్యారు. గతంలో నా సన్నిహితులు 6గురు మరణిస్తారు అని బాబా చెప్పినట్టు, బాబాను విడిచి వెళ్ళడం వారికి మరణంతోనే సమానమైంది.
నదీన్‌కు అది అక్షరాల నిజమైంది. ఎందుకంటే అదే ఆఖరిసారి నదీన్ బాబాను తూర్పు దేశ స్త్రీ మండలిని చూడటం. తర్వాత ఆమె చనిపోయింది. అజ్మేర్‌లో బాబా స్త్రీలను ఉద్దేశించి, "మీలో మీరు చనిపోండి, నాలో జీవించండి" అని చెప్పేవారు. ఈ బ్లూ బస్ టూర్‌లో భాగంగా సిలన్‌లో ఉన్నప్పుడు బాబా నొరీనాతో, "నువ్వు నా పాదరక్షలుగా ఉంటావా? లేక నా తల మీద టోపీగా ఉంటావా?" అని అడిగారు. నొరీనా, "నేను మీ పాదరక్షలుగానే ఉంటాను బాబా" అని చెప్పింది. ఎందుకంటే పాదరక్షలు గురువు వెన్నంటే అతడు ఎక్కడికి వెళితే అక్కడికి కూడా వెళతాయి. మంచి మార్గంలోనైనా, చెడు మార్గంలోనైనా. అంతేకాకుండా భారతదేశంలో గురువు పాదాలను గౌరవంతో ఆరాధిస్తారు. అమెరికా బయలుదేరడానికి బొంబాయి వెళ్ళిన నొరీనా బాబాకు ఇలా ఉత్తరం రాసింది. "నేను నా తలను, హృదయాన్ని కూడా మీ పాదాల వద్ద సమర్పిస్తున్నాను. నీవు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను బాబా. నీ పాదాలు నా చేతులలో తీసుకెళుతూ ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను" అని రాసింది నోరినా. జూన్ 15వ తారీఖు బాబా మస్తుల కోసం వెళ్లారు. అన్ని ప్రదేశాలకు, రకరకాల వాతావరణాలలో బాబా ప్రయాణాలు చేసి వచ్చారు. ఎడ్ల బండుల్లో, కాలినడకన కూడా ప్రయాణించారు. జూన్ 19వ తారీఖు బాబా తిరిగి వచ్చారు. 3 రోజుల తర్వాత జర్మనీ రష్యా మీద ఆక్రమణ చేసింది అన్న వార్త వెలువడింది. జూలైలో మస్తు కార్యక్రమం చేస్తూనే తాను మెహరాబాదులో కానీ, మరే ఇతర ప్రదేశంలో గానీ ఏకాంతవాసం చేయబోతున్నాను అని ఒక సర్క్యులర్ విడుదల చేయించారు బాబా.